ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ 9 రివ్యూ తీసుకొచ్చాను. సుమన్ వీక్నెస్పై దెబ్బ కొట్టిన సంజన, మర్యాదగా ప్రవర్తిస్తున్న అమర్యాదగా ప్రవర్తిస్తున్న మనీష్. బిగ్ బాస్ ఏ ముహూర్తాన కామనర్స్ను ఓనర్లు చేశారో కానీ వాళ్ళ తెగ రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ అంతా మాదే అన్నట్టుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు అదేనండి సెలబ్రిటీలను పనివాళ్ళుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తను పెద్ద తోపుగా ఫీల్ అవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపతి ఆడతావు, అది ఇది అంటూ తన్ను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్గా ఫెయిల్ అవ్వడమే కాకుండా ఇమాన్యుయల్ను నానా మాటలు అన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు. 5 కంటెండర్లు. బిగ్ బాస్ సంజన కన్ఫెషన్ రూమ్కి పిలిచి 5 క్యాప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీష్, డిమాండ్ పవర్, ఇమాన్యుయల్ను, శ్రేష్ఠీలను సెలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్గా నిలబడేవారని బిగ్ బాస్ చెప్పాడు. అలా శ్రేష్ఠి కోసం రాము, ఇమాన్యుయల్కి భరణి, సంజనాకు శ్రీజ, పవన్కు ప్రియా, హరీష్కు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా వచ్చారు. సంచాలక్గా మర్యాద మనీష్ గారు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకొని ఉండాలి. కంటెండర్లను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఆ గేమ్కు మనీష్ సంచాలకుడు మొదట రాడ్ తీసి ఛాన్స్ డిమాండ్ పవన్కు ఇచ్చారు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడికి ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమాన్యుయల్ను ఎలిమినేట్ చేసిన సంచాలక్ గారు అసలు ఎందుకో తెలుసా, శ్రేష్ఠికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమాన్యుయల్ వెళ్ళినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశాడు. దాంతో సంచాలక్ మనీష్ ఇమాన్యుయల్ టీంని ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్ళినప్పుడు మీరు ఆపాలి కదా, కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పే వరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్గా ఫెయిల్. అమేషంతో సంచాలక్గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్ఫేర్ అని మనీష్ను తిట్టిపోశాడు. అందుకు మనీష్ నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్ వచ్చాడు, పెద్ద ప్లేయర్, వైల్డ్ కార్డులు తీసుకోండి అని బిగ్ బాస్కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకు ఇతడికి హౌస్లోకి పంపించిందిరా బాబు అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుకున్న లీక్ల ప్రకారం సంజన ఫస్ట్ క్యాప్టెన్ అయ్యింది. మరోవైపు సంజన సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. అసలు ఈ సంజన గురించి చెప్పాలంటే తను ఒక గేమ్ ప్లేయర్ అన్నమాట. మంచిగా మనుషుల్ని ఎలా ఆడుకోవాలో, వాళ్ళ వీక్నెస్తో ఎలా ఆడుకోవాలో, ఆ తర్వాత వాళ్ళని ఎట్లా హైప్కి తీసుకురావాలో, తర్వాత అదో పెద్ద రచ్చరంబోలు అయ్యాలో. ఇంకా సంజన గారి గురించి చెప్పనవసరం లేదు. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. మన సుమన్ శెట్టి గారికి తన సిగరెట్స్ ఇస్తుందా ఇవ్వదా, అసలు ఇంకా ఎంత రచ్చరంబోలో చేస్తుందో ఈరోజు ఎపిసోడ్ అయితే చూసి తెలుసుకుందాం. ఇదండి మన మర్యాద మనీష్ గారికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.